యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏవండి, తోడబుట్టిన వాడికి భోజనం తీసుకెళ్తుంటే వద్దు అనేంత మూర్ఖుణ్ణి కాను. అన్నకి అన్నం పెడతాను అంటే ఆపేంత మనసు లేని వాణ్ణి కాదు. ఏంటమ్మా, చెల్లెలి విషయంలో ఒక్క బియ్యపు గింజ కూడా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అని చెప్పిన వాడు నీ పెద్ద కొడుకు విషయంలో ఇలా మాట్లాడుతున్నాడేంటా అని ఆశ్చర్యపోతున్నారా? నువ్వు తెచ్చుకున్న అల్లుడికి బాధ్యత తెలీదు, ఖర్చు పెట్టడం తెలుసు. అందుకే వాళ్ళని అలా చూస్తాను. చక్రికి బాధ్యత తెలుసు, కానీ బతకడం తెలీదు, అవగాహన తక్కువ. అందుకే వీడి విషయంలో ఇలా ఉన్నాను. అక్కర్లేదన్నాను. మంచి పని చేశారు. ఆ రాక్షస్కి వేరే పనే లేదు, మనల్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది. దుర్మార్గురాలు. అలాంటి వాళ్ళు ఎంత టార్గెట్ చేసినా ఇక్కడ లొంగడానికి ఎవరు సిద్ధంగా లేరు. తమ్ముణ్ణి మోసం చేసే మనసు లేదు. మీరు తినండి. సార్ నమస్తే సార్. ఏంటి మోహన్, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు సార్, ఆ రోజు మా అమ్మగారికి బాగాలేదంటే డబ్బు ఇచ్చి చదువుకున్నారు కదా సార్, ఆ డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. పర్వాలేదు, ఉంచుకో. నీకు వెసులుబాటు ఉన్నప్పుడు ఇద్దు గాని. లేదు సార్, అడగగానే ఆదుకున్నారు. అడగకముందే ఆ అప్పు తీర్చేద్దామని వచ్చాను సార్, కాదనకండి సార్. వెరీ గుడ్. నిజాయితీ అంటే ఇలా ఉండాలి. సాయం చేసిన వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని మోసం చేయకూడదు. అప్పుడే మనిషిగా ఒక గౌరవం ఉంటుంది. ఏమిటి బేబీ, ఏమిటిది? నువ్వు అన్నం తినకుండా ఆలోచిస్తే ఇప్పుడు ఆ గజ్జగాడు దొరుకుతాడా? శ్రీవల్లి సీక్రెట్ దొరికిపోతుందా చెప్పు? నా మాట విని కాస్త అన్నం తినమ్మా. నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదు డాడ్. ఆ శ్రీవల్లి సామ్రాట్ గారిని చంపే ఆయుధం నా చేతుల్లో ఉండి కూడా పనికి రాకుండా పోతుంది. దాని సీక్రెట్ నా మనిషికి తెలుసు, కానీ ఆ సీక్రెట్ ఏంటో తెలీదు. వాడు ఎక్కడున్నాడో తెలీదు. ఇంకా నాకు తిండి ఎలా రుచిస్తుంది డాడ్? అలా అనుకుంటే అలాగే. వాడిని వెతకడానికే కదా మనుషులు కూడా పంపించాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు తల్లి. లేదు లేదు డాడ్, వాడు దొరకాలి. దాని రహస్యం నాకు తెలియాలి. శ్రీవల్లిని ఫుట్బాల్ ఆడాలి. మేడం 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 గజా, నువ్విలా. మేడం
ఆ శ్రీవల్లి బారి నుండి తప్పించుకొని వచ్చావు. మేడం, మీకు విషయం చెప్పాలి. చెప్పు గజ. హాస్పిటల్లో నేను కళ్ళు తెరిచి ఆ శ్రీవల్లి గురించి మీకు చెప్దామని వస్తుంటే ఆ శ్రీవల్లి విని ఆ బస్తీ పోరగాళ్ళతో మమ్మల్ని కిడ్నాప్ చేయించింది మేడం. మీకోసం ఆఫీస్ కూడా వచ్చాము. మీకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదు. రే, ఆ సొల్లంతా వద్దు. ఆ శ్రీవల్లి సీక్రెట్ ఏంటి? నువ్వేం విన్నావు? నీకేం తెలుసు? అది అది చెప్పు. మేడం, శ్రీవల్లి అసలు ప్రెగ్నెంట్ కాదు. తనకి కడుపని అందరినీ మోసం చేస్తుంది. అసలు శ్రీవల్లికి కడుపే లేదు మేడం. అదే విషయం ఆ రోజు మీకు చెప్పాలని వస్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం. ఇప్పుడు నాకు నిజం తెలిసిందని శ్రీవల్లికి తెలిసి మమ్మల్ని దాచిపెట్టింది. మేము తప్పించుకొని వచ్చాం. అంటే ఎన్ని రోజులు లేని కడుపుని ఉన్నట్టు ఇంట్లో వాళ్ళని కాక దాని భర్తని కూడా నమ్మిస్తుందన్నమాట. శ్రీవల్లి, దొరికావే. ఇప్పుడే ఆ సామ్రాట్ గారి దగ్గరికి వస్తున్నా. నీ పని అవుట్. ఏంటిది? ఈయన పక్కనే ఉన్నాడు. రౌడీలు తప్పించుకొని జాలతానికి పోయి నిజం చెప్పినట్టు కాలొచ్చింది. ఇదే కళ నిజమైతే అమ్మో, సురేష్ గారికి ఫోన్ చేయాలి. అక్క, సురేష్, ఏందక్క గీ టైంలో ఫోన్ చేసినావు? ఏం లేదురా, గా గలీజ్ గాలు తప్పించుకొని గా జ్వాలతానికి పోయినట్టు నాకు కాలొచ్చింది. తమ్ముడు, నాకు భయమైతోంది. గందుకే నీకు ఫోన్ చేసిన. అక్క, ఏం జరగలేదు. గా హౌలేగాళ్ళకి అన్నం పెట్టినాం, లోపల సేఫ్గా ఉంచినాం. నువ్వేం ఫికర్ కాకక్క. నువ్వు చెప్పేదాకా కొడుకులు తప్పించుకునే ఛాన్సే లేదు. నేను రమేష్ గారు అందరూ ఉన్నామక్క. థ్యాంక్స్ రా తమ్ముడు. జర కేర్ఫుల్గా ఉండండి. అరే, నువ్వేం ఫికర్ కాకుండా పడుకోపో. ఈ టైంలో ఎవరికి ఫోన్ చేసావు? నిన్నే అడిగేది, ఎవరికి ఫోన్ చేసావు? గది గది మా అమ్మ ఫోన్ చేసింది. మీకు డిస్టర్బ్ అవుతుందని ఇడికొచ్చి మాట్లాడుతున్నా. టైం 12 అయింది. ఈ టైంలో మీ అమ్మ ఫోన్ చేయడం ఏంటి? అంటే నాతోటి మాట్లాడబుద్దైందేమో అండి. చెయ్యి, మీ అమ్మకు ఫోన్ చెయ్యి. అర్ధరాత్రి ఈ ఫోన్ల గోలేంటో అడుగుతాను. చెయ్యి. వద్దండి. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏంటి వల్లి ఈ టైంలో ఫోన్ చేసింది? అమ్మ వల్లి, ఏంటమ్మా? అమ్మా, మరి హలో, అల్లుడు గారు, ఏమైంది? అది నేను అడగాలి. ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? ఫోనా? నేనా? అదే కదా చెప్తున్నాను. అర్ధరాత్రి 12 గంటలకి శ్రీవల్లికి ఫోన్ చేసే అవసరం ఏంటండి? అల్లుడు గారు, అది ఇందాక శ్రీవల్లితో మాట్లాడుతున్నారు కదా. నేను ఫోన్ చేశానని చెప్పినట్టుంది. అవును అల్లుడు గారు. అదే ఎందుకు అంటున్నాను. రేపొద్దునే చేయొచ్చు కదా. చెయ్యొచ్చు అల్లుడు గారు, కానీ ఎందుకో ఇప్పుడు మాట్లాడాలనిపించి చేశాను. మీకు మీ కూతుర్ని చూడాలనిపిస్తే రండి, చూడండి. మాట్లాడాలనిపిస్తే ఉదయాన్నే ఒకసారి ఫోన్ చేయండి. అంతేగాని ఇలా రాత్రిళ్ళు తనని ఇబ్బంది పెట్టకండి. అలాగే అలాగే అల్లుడు గారు. శ్రీనిధి ఎలా ఉందోనని. తనకి ఫోన్ ఉందిగా, తనకి చేయండి. పొరపాటు అయింది అల్లుడు గారు. అలాగే నేను తనకి చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా.
లేదు అల్లుడు గారు, ఏమీ లేదు. అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ఏందో, మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి. ఏంటి చూస్తున్నావు? పద. వస్తా మీరు ఫోన్ రీ. పద. ఏంటిది? వల్లి ఫోన్ చేయడం ఏంటి? అల్లుడు గారు ఫోన్ తీసుకుని నేను ఫోన్ చేశానండవేంటి? అసలు వల్లి ఎందుకు అబద్ధం చెప్పింది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏందక్క ఇలా నాస్టా ఏం చేస్తున్నావు? ఉప్మా. ఉప్మా ఏందక్క? ఏ దోశను పూరినో చేయి, నేను హెల్ప్ చేస్తా. మా స్థాయి అక్క, నీ మెడల ఇంకో బంగారు గొలుసు ఉండాలి కదా? అది బీరువాలో ఉంది. గదేందక్క, రోజు నీ మెల్లనే కనబడుతుండే కదా గా గొలుసు. నువ్విప్పుడు దాచిపెట్టావు కదా. ఇప్పుడు బంగారం దిగేసుకొని చేసేదేముందిలే. ఏందక్క కొత్తగా మాట్లాడుతున్నావు? గా గొలుసు నువ్వు మెల్లకెళ్ళి తీయవు కదా. తీశాను, మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. ఇప్పుడు ఏంటి శ్రీవల్లి పంచాయతీ? ఏయ్, ఏంటి ఊరుకూరికే గై అంటున్నావు? బంగారు గొలుసు ఏది అని అడిగింది, అంతేగా? చెప్పానుగా. ఏం చెప్పావు? ఒకసారి బీరువాలో ఉందంటావు, ఒకసారి మెరుగు పెట్టడానికి ఇచ్చానంటావు. ఏది నమ్మాలే? ఏది నమ్మకండి, నన్ను ఇలా వదిలేయండి. అవంతిక, మావయ్య గారు, మావయ్య గారు. అవంతిక, ఏమైందమ్మా? శ్రీవల్లి, టిఫిన్ రెడీయా? అమ్మా వాడిని ఆగమను. విషయం ఏంటో మాకు తెలీదు. ఏదైనా మాట్లాడాల్సిందుంటే నువ్వే చెప్పచ్చుగా. వినడా ఏంటి? అమ్మా ఏంటంట? ఆగాను కదా. ఏంట్రా చక్రి, వాడితో ఏమైనా చెప్పాలా? ఏంటి డబ్బులు? ఏడీ బావు గారు, ఈ పైసలు ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాడు కదా, దానికైనా ఖర్చు తిరిగిస్తున్నాను. ఏమంటున్నారు బావు గారు? సామ్రాట్ నాకు సహాయం చేశాడు, చేసిన సాయం తిరిగి ముట్ట చెప్తున్నాను. ఎరా, ఏమనుకుంటున్నారా మీరు? ఊరుకుంటుంటే రోజు రోజుకి మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. నువ్వు వాడు పెట్టిన ఖర్చు ముట్ట చెప్పేంత గొప్పడివా? ఎందుకు అత్తయ్య అలా నెగిటివ్గా ఆలోచిస్తారు? ఆ డబ్బు ఇవ్వాల్సిందే కదా. ఏంటి నువ్విచ్చేది వాడు తీసుకునేది? కాస్తైనా మంచి మర్యాద, ప్రేమ, ఆప్యాయతలు లేవా? అయినా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడిదిరా నీకు? మెడలు బోసిపోయి గొలుసులకి రెక్కలొస్తే డబ్బులకేం కొదవండి.
అంటే అవంతిక చైన్ అమ్మి డబ్బు తెచ్చావా చక్రి? అవును నాన్న, ఆ చైన్ ఎవరిదో కాదు, అవంతిక పుట్టింటి వాళ్ళు పెట్టింది. అందుకే అమ్మాను, డబ్బు తెచ్చాను, వాడికి ఇచ్చాను. ఎరా, ఇప్పటిదాకా మనం తిన్నది, ఖర్చు పెట్టింది, మనం బతుకుతుంది అంతా నీ పెళ్ళం పుట్టింటి నుంచే తెచ్చిందా? వాడిని దగ్గర డబ్బు ఆశించి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లలేదురా, అన్నవి అనే మమకారంతో తీసుకెళ్లాడు. ఆ మాత్రం అర్థం కాలేదురా నీకు? ఏంది బావగారు గది? మీ తమ్ముడి మాట పెడసరిగున్నా ఆయన మనసేందో మీకు తెలియదా? తోడు పుట్టిన మీరు ప్రమాదంలుంటే వెనక ముందు ఆలోచించకుండా ప్రేమతో మీకు ట్రీట్మెంట్ చేపిస్తే ఆయన ప్రేమకి ఖరీదు కడతారా బావగారు? రేయ్ పెద్దోడా, నీకిలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందిరా? అందరూ విరుచుకుపట్టం కాదు నాన్న, ఆలోచించాల్సింది నేను కాదు, మీరు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ డబ్బు ఇవ్వాల్సింది నేనే. ఎందుకంటే నేను తిన్న తిండికి ఉన్న ఇంటికి ఖరీదు కట్టినవాడు. నేను చేసిన కష్టానికి జీతం ముట్ట చెప్పి లెక్కలు అప్పు చెప్పినవాడు. ఇప్పుడు చేసిన సహాయానికి ఇంత ఖర్చయిందని రేపు అడగడని గ్యారంటీ ఏంటి? అందుకే సాయం చేసిన వాళ్ళకి అడక్క ముందే తిరిగి ఇవ్వడం మర్యాద, నిజాయితీ. అందుకనే ఇచ్చాను. బావగారు, మీకు ఇది న్యాయం అనిపిస్తుందా? ఎవరితోట అన్న మాట ఏని మీరు గట్లనే పరే వాళ్ళని ఎట్లా అనుకున్నారు? అన్నకు తమ్ముడు చేసింది సాయం అననికి మీకు మనసు ఎట్లొచ్చింది? అక్క, నువ్వేం మాట్లాడవేందక్క? ఏం మాట్లాడగలను శ్రీవల్లి? భర్త మాటకు కట్టుబడే అలవాటు నీకే కాదు, నాకు ఉంది. నాకు నా భర్త గౌరవం నిలబడటమే ముఖ్యం. వావ్, సూపర్. భార్యాభర్తలకి చాలా బాగా జ్ఞానోదయం అయింది. చాలా తొందరగా కళ్ళు తెరుచుకున్నాయి. కానీ రేయ్, మీ కళ్ళకి మనుషులు మాత్రమే కనబడుతున్నారు, మనసులు కనబడని గుడ్డివాళ్ళురా మీరు. అదే తెలుసుంటే, ఎదుటి వాళ్ళ మనసే కనబడుంటే ఇవాళ మీకు ఈ పరిస్థితి ఉండేది కాదు. మోసం చేసింది నువ్వు. ఒక ఓనర్గా నా దగ్గర పనిచేసిన ఉద్యోగిని పనిష్ చేసింది నేను. ప్రమాదంలో ఉన్నది నువ్వు, నీ గురించి ఆలోచనలో ఉన్నది నేను. ఆపదలో ఉన్నది అనామకుడు అనుకుంటే అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చేసేవాణ్ణిరా. ఆ క్షణంలో నువ్వు నా అన్నవి అని నేను మర్చిపోయుంటే అదే రోడ్లో వదిలేసి వెళ్ళిపోయేవాడిరా. కానీ నిన్ను మోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకురాను. అది నీకు అర్థం కావాలంటే, మనుషుల మనసు తెలియాలంటే మరో జన్మ కూడా సరిపోదు. ఓకే ఓకే, నాకు నా క్యారెక్టర్కి ఖరీదు కట్టావు, డబ్బు తెచ్చావు, గుడ్. ఇచ్చే తీసుకుంటాను.
ఎందుకంటే నాకు డబ్బంటే కసితో పాటు గౌరవం కూడా ఉంది. వదులుకోను. ₹10,000 పౌరుషానికి పోయి తిరిగివ్వాలంటే నీ భార్య బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక్క ఉద్యోగం సంపాదించాలంటే నువ్వు 3 చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా బ్రాండ్ అంటే ఏంటో? ఆ బ్రాండ్ని సంపాదించాలంటే ఒక వ్యక్తి ఎంత శ్రమించాలో, ఆ బ్రాండ్ లేకుండా బతకాలంటే ఎంత గట్స్ ఉండాలో